హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు వీడియో ఏంటి అంటే నేను సింపుల్గా మన దగ్గర ఉండే బేసిక్ మెటీరియల్ తోటి ఇన్విజిబుల్ చైన్స్ చేశానమాట. ఫస్ట్ నేను మీకు సింపుల్గా దానికి కావాల్సిన బేసిక్ మెటీరియల్ నేను చేసిన చైన్స్కి యూజ్ చేసిన బేసిక్ మెటీరియల్ అనమాట ఇవి. ఈ బేసిక్ మెటీరియల్ మీతో ఫస్ట్ షేర్ చేసుకుంటున్నాను. ఇవి కనుక ఉంటే మనం ఎన్నో మోడల్స్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేనైతే ఫస్ట్ బ్లాక్ బీడ్స్ అంటే ఒక పెళ్ళైన ఆడమ్మాయికి ఎంత అవసరమో ఆడవాళ్ళకి చాలా అవసరం కదా బ్లాక్ బీడ్స్ అనేది. సో దాంతో చేసుకోగల సింపుల్ బ్లాక్ బీడ్స్ చైన్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. సింపుల్గా చేస్తున్నాను కాబట్టి చూడండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ కనుక ఉంటే మెటీరియల్ సింపుల్గా కొన్ని బేసిక్గా తీసుకున్నాము అంటే మనం ఒక 1000 రూపీస్ పెట్టి మెటీరియల్ కనుక కొన్నాము అంటే మనకి దాదాపుగా ఒక 20-30 చైన్స్ దాకా మనం చేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్ ఉంటుంది ప్రాసెస్ కూడా. సో నేను ఫస్ట్ బ్లాక్ బీడ్స్ చేశాను కదా, ఇది వచ్చేసి నార్మల్ ఇన్విజిబుల్ చైన్కి చేస్తున్నాను అనమాట, కాసులు వేసి. ఈరోజు మోస్ట్లీ అన్నీ నేను చూపించినవన్నీ బ్లాక్వే అనమాట. సో కిడ్స్ కనుక కావాలి అంటే మనం ఇంకేదైనా ఫన్నీగా బొమ్మల్లాగా అట్లా పెట్టుకొని చేయొచ్చు అనమాట. సో ఈరోజు వీడియో మాత్రం నేను జస్ట్ ఆడవాళ్ళకి స్పెషల్గా చేశానన్నమాట. సో నచ్చితే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఐడియాస్ ఉన్నాయి చేయాలి అనేసి, సో దట్ నేను ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి సెకండ్ చైన్ అనమాట. ఈ నేను చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. ఇదేం స్పెసిఫిక్గా చూసి నేర్చుకొని చేయాల్సిన అవసరం లేదు. మన మైండ్లో ఒక మోడల్ అనేది అజంప్షన్ ఉంటే చాలు, ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. నేను చెప్పేది ఏంటి అంటే మనం ఒక 1000 రూపీస్ పెట్టి మెటీరియల్ కొన్నాము అంటే దాదాపుగా ఒక 30-40 చైన్స్ చేసుకోవచ్చు ఈజీగా. సో అదే గనక మనం ఇదే ఆక్సిడైజ్డ్ చైన్ మనం కనుక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే చూడండి ఎంత అవుతుంది. ఒక చైన్ కాస్ట్ ఈజీగా 200 అవుతుంది. దట్టు అది మన టేస్ట్కి తగ్గట్లు ఉండదు. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే కదా. ఇదైతే మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మన రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఈజీగా మనం చేసుకోవచ్చు. అండ్ టఫ్, కష్టము, టైం పడుతుంది అని అనుకోవచ్చు. ఇదేం పెద్ద టైం అయితే ఏం పట్టదు. మనకి నచ్చింది చేసుకోవడంలో ఉండే హ్యాపీనెస్ వేరు కదా. కొంచెం గనక టైం స్పేర్ చేస్తే చాలు, మనకు చేయాలి అని కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, ఎంత వర్క్ అయినా మనకి ఈజీగా అనిపిస్తుంది కదా. సో స్టార్టింగ్ మనకి ఏదైనా ఇదని కాదు, ఏ వర్క్ అయినా మనకి టఫ్ అనే అనిపిస్తుంది. కానీ చేయగా అలవాటైపోతే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే ఎవరన్నా విడిగా కొనడం మానేసి జస్ట్ అక్కడ చూసిన మోడల్స్ని ఒక రిఫరెన్స్గా ఉంచుకోండి. సేమ్ అట్లానే చేయాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు. మనం చేంజెస్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్లు చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే అట్లానే చేశాను. ఈ చైన్స్ అన్నీ కూడా కొన్ని రిఫరెన్సెస్ పెట్టుకున్నాను అనమాట. సేమ్ అవే కాకుండా కొన్ని చేంజెస్ చేస్తూ నా దగ్గర ఉన్న మెటీరియల్తో చేశాను అనమాట. ఇదైతే ఒక అన్యూజ్డ్ వైర్, నేను ప్రీవియస్గా ఒక చైన్ చూపించాను కదా అన్యూజ్డ్ వైర్ తోటి. ఇదైతే ఆ వైర్ తోటి, బ్లాక్ వైర్ తోటే ఇది చేశాను అనమాట. ఈ థర్డ్ చైన్ ఇది. సో మొత్తం నేను 5 చైన్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది థర్డ్ వన్. ఇది అన్యూజ్డ్ వైర్తో చేశాను అనమాట. నా దగ్గర ఇంకొన్ని మెటీరియల్ కూడా ఉన్నాయి యూజ్ చేయనివి, బట్ అవి కూడా మిక్స్ చేసి చేయాలని నా ఐడియా. నెక్స్ట్ త్వరలో అవి కూడా చేస్తాను, మీతో షేర్ చేస్తాను. ఈ చైన్స్ అన్నీ చూడండి. ఇది కూడా ఒక సేమ్ ఇట్లనే చేసుకోవాలని లేదు, రిఫరెన్స్గా పెట్టుకోండి. ఇవి కూడా మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఇది కష్టం, మనం చేయలేం అట్లా అనుకోకూడదు. అనుకుంటే మనం ఏది చేయలేము, ఏది సాధించలేము కూడా ఎప్పటికీ. ఏదన్నా మనం కొంచెం కష్టమా 1 డేలో చేయండి, లేదు అంటే వీలవ్వలేదు 2-3 డేస్లో చేసుకోండి. ఖాళీ ఉన్నప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటే మనకి ఎంత వర్క్ అయినా కూడా ఈజీగా అయిపోతుంది. ఒక డేలో మొత్తం కంప్లీట్ చేయాలంటే ఎవరికైనా కష్టమే కదా. నేనైతే ఫస్ట్ ఇలా చైన్స్ వరకే తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత హుక్స్ అనేవి లాస్ట్లో అన్నిటికి కలిపి ఒకేసారి యాడ్ చేశాను. ఇది ఫోర్త్ వన్ వచ్చేసి నా దగ్గర ఒక చైన్కి బటర్ఫ్లై వచ్చింది ఉందన్నమాట. సో దాన్ని ఈ చైన్లోకి యూజ్ చేశాను. అంతే. ఇవైతే పెద్దవాళ్ళందరికీ బాగుంటుంది. సింపుల్గా శారీస్, డ్రెస్సెస్ దేని మీదకైనా కూడా చాలా బాగుంటున్నాయి అన్నమాట ఈ ఇన్విజిబుల్ చైన్స్. కనిపించినట్టు అట్లా నేమ్లోనే ఉంది కదా ఇన్విజిబుల్ అనేసి, సో అట్లానే ఉంటుంది. నేనైతే ఇంకొన్ని మోడల్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.
ఈ వీడియోలో వరకు మాత్రం నేను ఇలా బేసిక్గా సింపుల్గా ఎవరైనా చేసుకోగల సింపుల్ మోడలే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏం కావాలి, నెక్స్ట్ ఏం మోడల్ కావాలి అని కూడా కామెంట్ చేయండి. సో దట్ నేను చేసి మీకు వీడియో షేర్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ చాలా ఉండొచ్చు, బట్ ఎవరి స్పెషాలిటీ వాళ్ళదే కదా, ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళవి. ఒకళ్ళతో ఒకళ్ళకి కంపారిజన్ లేదు కదా. నేను చేసినట్లే మీరు చూసి ట్రై చేసిన నాకు వచ్చిన అవుట్పుట్ మీకు రాదు. ఇంతకంటే బాగా అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అదే నేను చెప్తున్నాను, అందరికీ బాగా రావాలని లేదు, అందరికీ తక్కువ రావాలని లేదు. ఒక రిఫరెన్స్ కోసమే ఇవన్నీ మనం యూస్ చేసుకోవాలన్నమాట. ఎవరి ఐడియాస్ వాళ్ళవి, ఎవరి ఇంప్లిమెంటేషన్ వాళ్ళది. సో మనం చేసే వర్క్లో మనం 100% పెడితే చాలు, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందనేది నా ఐడియా అనమాట. ఆ ఐడియాతోటే నేను ఇవి చేయడం జరిగింది. సో ఇవి ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన మెటీరియల్ కూడా చాలా సింపుల్గా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అన్నమాట. సో ప్రాబ్లం అయితే లేదు, ఎక్కువ కాస్ట్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ వన్. ఇది నేను ఆ వైర్ని ఒక 3 లేయర్స్ అనమాట, మనం జడ ఎట్లా అల్లుకుంటామో అదే స్టైల్లో ఇది కూడా అల్లుకొని మనం ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం జడను అల్లినట్లే 3 లేయర్స్ ఫస్ట్ మనం ఇట్లా అల్లినవి ఒక పక్కన పెట్టేసుకుంటే ఇట్లా 3 లేయర్స్ అనమాట నేను తీసుకుంది. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు, చేంజెస్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇలా పక్కన పెట్టి చూసాను అనమాట. ఇట్లా కూడా ఓకే, బట్ నాకు ఇంకొంచెం డిఫరెంట్గా చూద్దామనిపించి ఈ 3ని కూడా మళ్ళా అల్లానమాట. సో అది నాకు బాగుంది అనిపించింది. జస్ట్ ట్రైల్ అయితే వేశాను, బాగుండింది అనిపించింది. సో ఈ 3ని కూడా ఒక్కసారి చేతితోటి ఊరికే పైన అల్లాను, బాగుంది అనిపించేసి ఇంకా దాన్ని అట్లానే ఉంచేసాను అనమాట. చేసి ఇంకా లాస్ట్లో అన్నిటికీ కూడా పిన్స్ వెనక హుక్స్ అనేవి వేసేసి జాయిన్ చేసేసాను అనమాట. సో దట్ ఈజీగా అయిపోతుంది అనేసి ప్రతిదానికి చేసుకునేదానికంటే ఇంక ఇది అయిపోయింది కదా, ఇట్లా బాగుంది అనిపించింది. ఆ జాయిన్స్ వచ్చిన దగ్గరల్లా ఇలా ఇవి పెట్టేశాను. ఫైనల్గా లాస్ట్లో అది కట్ చేసి స్టిక్ చేశాను అంతే అనమాట. నాకైతే ఇవి హార్డ్లీ ఒక 1 అవర్లోనే అన్నీ అయిపోయినాయి అనమాట. కాకపోతే నేను మోడల్ అనేది ముందే అనుకొని పెట్టాను కాబట్టి నాకైతే ఫాస్ట్గా అయిపోయింది. మీరు కనుక మోడల్స్ అనుకొని ముందే మెటీరియల్ దేనికి దానికి రెడీగా పెట్టుకున్నారు అంటే ఇదని కాదు, ఎంత వర్క్ అయినా కూడా మనకి ఈజీగా అయిపోతుంది. సో మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఇవి వేసుకొని నెక్స్ట్ వీడియోలో మీకు ఒక షార్ట్ పెట్టాను. ఆ షార్ట్కి చూడండి, వేసుకుంటే చూడండి, ఇట్లా చూడండి లుక్. నాకు తెలిసి బోత్ ఆర్ సేమ్, బట్ వేసుకుంటే ఇంకొంచెం లుక్ అనేది ఎక్స్ట్రా అట్రాక్షన్ యాడ్ అయ్యిద్ది అనేది నా ఫీలింగ్. మీరేమంటారు మరి? టోటల్ నేను 5 చైన్స్ చేశాను 1 అవర్లో. సింపుల్ మెటీరియల్ యూస్ చేశాను అనమాట. దట్స్ ఆల్. వీడియో నచ్చింది